రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో గేమ్ చేంజర్ మూవీ బెనిఫిట్ షో టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 10న అర్ధరాత్రి 1 గంట షోకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. గేమ్ చేంజర్ సినిమా బెనిఫిట్ షో టికెట్ 600గా నిర్ణయించింది. ఈ నెల 10న 6 షోలకు అనుమతిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్లలో టికెట్పై అదనంగా రూ. 175, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర 135 వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 11 నుంచి 23 వరకు 5 షోలకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఏపీలో గేమ్ చేంజర్ మూవీ బెనిఫిట్ షో టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ నెల 10న అర్ధరాత్రి 1 గంట షోకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. గేమ్ చేంజర్ సినిమా బెనిఫిట్ షో టికెట్ 600గా నిర్ణయించింది. ఈ నెల 10న 6 షోలకు అనుమతిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్లలో టికెట్పై అదనంగా రూ. 175, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ. 135 వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇక ఈ నెల 11 నుంచి 23 వరకు 5 షోలకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్లైన్ అందిస్తారు. క్రాంతి, ఏపీలో గేమ్ చేంజర్ మూవీ బెనిఫిట్ షో టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి క్రాంతి? చక్రి, ఏపీలో సంక్రాంతి సీజన్ వస్తుంది. సంక్రాంతి సీజన్ వచ్చిందంటే సినిమాలు సందడి చేస్తాయి. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో తెలంగాణ అటు పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు ఏదైతే తొక్కిసలాట జరిగింది, అక్కడ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొంత సినీ పరిశ్రమ అంతా కూడా దాన్ని సరిచేసే విధంగా, అదేవిధంగా సంక్రాంతి సీజన్ అనేది సినీ పరిశ్రమకి చాలా పెద్ద పండుగ. అలాంటి సీజన్ లో టికెట్ల రేట్లు, అదేవిధంగా బెనిఫిట్ షోలు కనుక లేకపోతే పరిశ్రమ కొంత ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంతో ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా సినీ పరిశ్రమ పెద్దలందరూ కూడా కలవడం జరిగింది. తాజాగా ఏపీకి సంబంధించి కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ అవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు గేమ్ చేంజర్ ఈవెంట్ కి సంబంధించి రామ్ చరణ్ కథానాయకుడిగా నడుస్తున్నారు, దిల్ రాజు ప్రొడ్యూసర్ గా విడుదలవుతుంది. జనవరి 10వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి కొంత వెసులుబాటు కల్పించాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా ఏపీ ప్రభుత్వం గేమ్ చేంజర్ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రేట్లు పెంపుతోనే కాకుండా బెనిఫిట్ షో సంబంధించి కూడా రేటు పెంచుకునే విధంగా, బెనిఫిట్ షో వేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. 9వ తారీఖు నైట్ 1 గంటకు, అంటే 10వ తారీఖు తెల్లవారుజామున 1 గంటకి బెనిఫిట్ షో వేసుకునే విధంగా దానికి టికెట్ ధర 600 ఉండాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇక జనవరి 10వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా 5 షోలకి సంబంధించి టికెట్ రేట్లు కూడా పెంచేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. మల్టీప్లెక్స్ టికెట్లకు సంబంధించి రూ. 175 అధికంగా వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు సింగిల్ స్క్రీన్స్ టికెట్స్ కు సంబంధించి అదనంగా రూ. 135 పెంపు ఉత్తర్వులు ఇస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గేమ్ చేంజర్ ఈవెంట్ కి సంబంధించి ఏపీలో రాజమండ్రిలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. దీని నేపథ్యంలోనే అటు గేమ్ చేంజర్ తో పాటు రాబోయే విడుదలకు సంబంధించి పెద్ద సినిమాలు, అటు డాకు మహారాజ్ బాలకృష్ణ సినిమా కూడా ఉన్న నేపథ్యంలోనే ఏ రకంగా ప్రభుత్వం రేట్లు డాకు మహారాజ్ కూడా ఇస్తుందా లేదనేది కూడా వేచాలి. అయితే తాజాగా గేమ్ చేంజర్ కి మట్టికి ప్రభుత్వం సినిమాకి టికెట్ల రేట్ పెంచుకునే విధంగా, అదేవిధంగా బెనిఫిట్ షో వేసే విధంగా కూడా ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. చెప్పి రైట్, థ్యాంక్ యూ క్రాంతి.